యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. డయాబెటీస్ అనేది ఒక పెనుభూతం లాగా చూస్తున్నారండి. ఫస్ట్ భయం వేస్తుంది ఎవరికైనా సరే. శరీరంలో కొన్ని అవకతవకలు కనపడినప్పుడు మనం ఏ టెస్ట్లలో అయినా సరే బెస్ట్ టెస్ట్లో ఒక డయాబెటిక్స్ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకు బెస్ట్ టెస్ట్ అంటున్నానంటే, మన బాడీలో కొన్ని టెస్టులు చాలా అత్యవసరం ఈ మధ్య జనరేషన్లో. ఎందుకంటే 25 to 30 ఇయర్స్లో రీసెంట్గా మా దగ్గరికి ఒకరు వచ్చారు. సో బాడీలో చాలా సిమ్టమ్స్ కనపడుతున్నాయి. మజిల్ లాస్ అవుతుంది, నిద్ర పట్టట్లేదు, యూరిన్కి ఎక్కువ వెళ్తున్నారు, దాహం ఎక్కువ వెళ్తున్నారు, హెయిర్ ఫాల్ అవుతుంది, ఓవర్ యాంగ్జైటీస్ ఉన్నాయి. ఇవన్నీ సిమ్టమ్స్తో మా దగ్గరికి వచ్చారు. ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఏమో, సో న్యూట్రిషన్ పరంగా ఒక డైట్ చార్ట్ తీసుకుందామని వచ్చారు. సో ఆ అన్ని సిమ్టమ్స్ చూసి గోర్లు కూడా నల్లగా మారుతాయి కొంతమందిలో. సో ఇవన్నీ సిమ్టమ్స్ చూసి సరే ఒకసారి డయాబెటీస్ టెస్ట్ చేసుకోమని చెప్పి నేను అటు చెప్తున్నప్పుడు, అయ్యో మాది చాలా చిన్న ఏజ్ కదా, మనం ఇప్పుడు డయాబెటీస్ వస్తుందా, మా ఫ్యామిలీ హిస్టరీలో ఎవ్వరికీ లేదు, అసలు నాకు డయాబెటీస్ ఛాన్సే లేదు మేడం అని అంటే, ఒకసారి అయితే చేయించుకోండి థైరాయిడ్ టెస్ట్ కానీ డయాబెటీస్. మిగతా అన్ని టెస్టులు అవసరం లేదండి. కొన్ని సిమ్టమ్స్ని బట్టి, మనం ఇప్పుడు చెప్పే సిమ్టమ్స్ని బట్టి కొన్ని టెస్టులలో కొన్ని అవసరం మీకు. ఒకసారి డయాబెటీస్ టెస్ట్, విటమిన్ B12 టెస్ట్, D3 టెస్ట్ చేయించుకోండి అని చెప్తాను. ఆ టెస్టులలో HbA1c ఉంటుంది డయాబెటీస్ టెస్ట్లో, 3 months యావరేజ్ అని, అది 10.9 ఉంది, చూపించాను. సో ఫాస్టింగ్ లెవెల్స్ 270 ఉన్నాయి, పోస్ట్ 327 ఉన్నాయి. నాకు ఇప్పటికీ గుర్తున్నాయి, ఎందుకంటే హీఈస్ వెరీ యంగ్. రీసెంట్గా 1 week బ్యాకే వచ్చారు మా దగ్గర. సో కంగారు పడిపోయి ఆ రిపోర్ట్స్ నావో కాదో, అసలు బ్లడ్ శాంపుల్స్ ఏమైనా రాంగ్ చేశారంటే, నేను అన్నా మీకు అంత డౌట్ ఉంటే వేరే చోట్ల కూడా చేయించుకోండి అని చెప్తే వేరే చోట్ల కూడా అలాగే వచ్చాయి. ఎందుకంటే చాలామంది ఆ కన్ఫ్యూజన్ మైండ్లో ఉంటారు. సో ఎన్నో సిమ్టమ్స్ ఉన్నప్పుడు మన బాడీలో, ఇప్పుడు మనం అధికంగా బరువు లాస్ అయిపోతున్నాం, నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ బాగుంది, తింటున్నాం నార్మల్గా, నిద్ర బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నప్పుడు బరువు ఎందుకు తగ్గుతున్నాం? ఒకటి క్వశ్చన్ మార్క్. ఎప్పుడైతే డయాబెటిక్ లెవెల్స్ ఎక్కువ అయిపోతుంటాయో మజిల్ లాస్ అవుతుంది, యూరిన్కి ఎక్కువ వెళ్తున్నాం. సో యూరిన్కి ఎక్కువ ఎందుకు వెళ్తున్నాం? అందరికీ తెలుసు, యూరిన్కి ఎక్కువ వెళ్ళినా, దాహం ఎక్కువ వెళ్ళినా కూడా డయాబెటీస్ టెస్ట్ చేసుకోగానే. సో స్పెషల్లీ యంగ్స్టర్స్లో ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం దయచేసి మీరు వెళ్ళి మీకు మీరు ఓన్గా HbA1c, ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చేసుకొని, అందులో ఒకవేళ ఎక్కువ లెవెల్స్ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ ఫాలో అవుతే మాత్రం వితౌట్ మెడిసిన్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, మేము మా లైఫ్ స్టైల్ ఇంతే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మెడిసిన్స్ త్రూ వెళ్ళాల్సిందే. నేను ఒకటే అంటానండి, మనకి అన్నీ వదిలేసి మనం అన్నీ తినేసుకుంటూ బాడీని వదిలేసాము, షుగర్ ఉన్నా వదిలేసాము అనుకోండి, ఒకరోజు హై లెవెల్లోకి వెళ్ళి ఏదో ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడే మన శరీరంలో ఎన్నో అవయవాలు మనకు తెలియజేస్తుంటాయి, నీ బాడీలో ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు టెస్ట్ చేసుకోకపోయినా చేసుకున్నా కూడా నీ బాడీలో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోమని మన శరీరం, మన ఓన్ డయాగ్నోస్టిక్ సెంటర్. నేను ఏమంటానంటే, మనం ఎక్కడికో వెళ్ళి బ్లడ్ శాంపుల్స్ ఇచ్చి డయాగ్నోసిస్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మన శరీరంలోనే ఎన్నో, ఇప్పుడు హెయిర్ ఫాల్ అయిపోతుందంటే B కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, కాళ్ళల్లో తిమ్మిరి పట్టడం కానీ, కాళ్ళల్లో మంటలు పుట్టడం కానీ, బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ ఉంటే, D విటమిన్ డెఫిషియన్సీ ఉంటే దానివల్ల కూడా మనకి ఈ పెయిన్స్ వస్తాయి. ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే బాడీలో కలర్ చేంజ్ అవుతుంది. సో ఒక్కొక్కటి, పొటాషియం తక్కువ ఉంటే బాడీలో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సోడియం ఎక్కువ ఉంటే హై బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ మన బాడీలో సిమ్టమ్స్ మన బాడీయే తెలియజేస్తుంది. ఆ తెలియజేసినప్పుడు ఏదో బాడీలో చిన్న చిన్న చేంజెస్ జరుగుతున్నాయని మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ, లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ 1 hour యోగా చేసుకుంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని అధిగమించి మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకోలేదనుకోండి, అది కాస్త విపరీతమైన ప్రాబ్లం వస్తే బాధపడాల్సింది ఎవరు? మీరే కదా. కాబట్టి కొన్ని సిమ్టమ్స్ మన శరీరం తెలియజేస్తున్నప్పుడు దయచేసి మనం కొన్ని టెస్టులు చేయించుకొని, దాన్ని చూసుకొని, ఆ అవకతవకల్ని మన ఆహార నియమాల్లో మీకు తెలిసినంతే టైంకి తినడం, తక్కువ మోతాదులో తినడం, తొందరగా పడుకోవడం, డైజెషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే మీకు మీరే ఆ పెద్ద సమస్య నుంచి బయటకు రావచ్చు. సో ఇప్పుడు నేను ఆ రీసెంట్గా వచ్చిన కేసుని నేను వితౌట్ మెడిసిన్ ఎలా డీల్ చేశాననేది చెప్తాను. సో 10.9 ఉంటే ఫస్ట్ నేను డయాబెటిస్ స్పెషలిస్ట్ దగ్గర పంపిస్తే వాళ్ళు ఒక డోసేజ్ ఆఫ్ మెడిసిన్ బెటర్, అది కూడా టైం పీరియడ్లో మనం కంట్రోల్ చేసేంత వరకు అది పెట్టుకుంటూ మనం ఆహార నియమాల జాగ్రత్తలు తీసుకుంటే 1 month యోగా చేసాం. దాని తర్వాత మళ్ళీ షుగర్ లెవెల్స్, ర్యాండమ్ షుగర్ లెవెల్స్ మార్నింగ్ ఫాస్టింగ్లో మనకి 140 అలా వచ్చాయి, పోస్ట్ 170, 180 వచ్చాయి. 1 month తర్వాత ఇంకొద్దిగా ఇదే డైట్ ప్యాటర్న్ మార్చుకుంటూ మనం యోగా చేయించుకోవడం వల్ల మళ్ళీ కంట్రోల్. థర్డ్ మంత్లో కంప్లీట్గా జీరో మెడిసిన్ చేసేసి ఈజ్ వెరీ హెల్దీ. అండ్ చాలా అండి, నేను చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ 3 to 4 months బ్యాక్ వచ్చిన కేసు ఇది. ఇప్పుడు రీసెంట్గా 1 week బ్యాక్ మన దగ్గరకు వచ్చినప్పుడు HbA1c చేయించుకొని వస్తే 6.2 వచ్చింది. ఇప్పుడు మెడిసిన్స్ అన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆయన లైఫ్ స్టైల్ని మార్చుకొని హెల్దీగా యోగా చేసుకుంటూ చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ కంగారు పడకండి. మన శరీరంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన శరీరమే తెలియజేసినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పే మ్యాజికల్
ఒక డయాబెటిక్ కంట్రోలింగ్ టీ చెప్తున్నాను. ఇదే నేను అందరికి సజెస్ట్ చేస్తాను. 250 ml వాటర్ తీసుకొని, అందరికీ తెలుసు మనం మెంతులు నానబెట్టుకొని వాటర్ తాగుతుంటారు. కానీ మెంతులు నానబెట్టే బదులు అప్పటికప్పుడే నీళ్ళలో వేసి ఒక 10 నిమిషాల తర్వాత దాన్ని బాయిల్ చేసుకొని తాగితే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అలాగా మెంతుల్ని ఒక హాఫ్ స్పూన్ అంత మెంతులు తీసుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ మన డయాబెటిక్ కంట్రోల్లో కరివేపాకు చాలా ఇంపాక్ట్ పడుతుందండి. చాలా మంది కరివేపాకు తింటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, కరివేపాకు తింటే మనకి స్కిన్ బాగుంటుంది అంటారు. కరివేపాకు డయాబెటిక్ ని కంట్రోల్ చేస్తుంది. మీరు చూసి చూడండి, మీరు అబ్జర్వ్ చేసి చూడండి. కరివేపాకు 10 ఆకులు తీసుకుంటాము, అలా మెంతులు హాఫ్ స్పూన్ వేసుకొని, కరివేపాకు ఆకులు 10 ఆకులు వేసుకొని, బెండకాయని కూడా మనం ఇలాగా ఒక హాఫ్ బెండకాయని ఇలాగా మనం కట్ చేసేసుకొని వేసేసుకుంటే హాఫ్ సరిపోతాయండి. ఇలాగా. అండ్ అన్నిటికంటే మేజర్ ఇంగ్రీడియంట్ లో మునక్కాడలు కూడా. డయాబెటిక్ వల్ల ఎన్నో న్యూరోపతి అంటే డయాబెటిక్ న్యూరోపతి అంటే నరాల బలహీనత, తిమ్మిరి పట్టడము, లాగడము, కూర్చొని లేచిన వెంటనే బాగా పట్టేసినట్టు అనిపించడం, యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవ్వడము, అధికంగా మనకి యూరిన్ లాస్ ఎక్కువ అవడం వల్ల డిహైడ్రేట్ అయిపోవడము, అవన్నీ సమస్యల్ని కంట్రోల్ చేసేది మునక్కాడలు. ఈ మునక్కాడలను కూడా మంచిగా ఇలా క్రష్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఇలా చాప్ చేసేసుకొని, చాప్ చేసిన దాన్ని ఇలా వేసేసుకోవచ్చు. ఇలా వేసిన దాన్ని మనం పొద్దున్న లేచిన వెంటనే ఒక 2 నిమిషాలు మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని ఈ వాటర్ తాగండి. బెస్టెస్ట్ డ్రింక్ చెప్తానండి నేను. ఈ మనం మెంతులు, బెండకాయ, కరివేపాకు, మునక్కాడలను వేసుకున్న టీని పొద్దున్నే ప్రీ డయాబెటిక్ వాళ్ళు కానీ, హై లెవెల్స్ లో మన డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, బెస్ట్ డయాబెటిక్ టీల్లో బెస్ట్ థింగ్. మీరు ఒకసారి తాగితే మీ బాడీలో నరాల బలహీనత కానీ, నిద్రలేమి సమస్య కానీ, డయాబెటిక్ వల్ల వచ్చే మజిల్ లాస్ కానీ, ఓవర్ గా వెళ్ళే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ కూడా కంట్రోల్ అవుతుంది. 100% కంట్రోల్ అవుతుందండి. దాంతోపాటు మన ఆహార నియమాల్లో పొద్దున పూట జావలు తీసుకోవడం. చాలా మంది రాగి పిండి పడదు, జొన్న పిండి పడదు. చాలా మంది మాకు కాల్స్ చేస్తుంటారు, మేడం డయాబెటిక్ ఉండే వాళ్ళు జొన్న పిండి తినకూడదా, రాగి పిండి? అట్లా ఏం లేదండి, అది ఒక మిత్. రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి నాలుగిటిని కలిపేసుకొని దాన్ని జావ రూపంలో తీసుకోండి. సమపాలంలో కలిపి పెట్టుకుంటే మీరు ఇడ్లీ చేసుకుంటాం, ఇడ్లీ బ్యాటర్లో ఒక హాఫ్ హాఫ్ ఇడ్లీ బ్యాటర్, ఈ కలిపేసిన పౌడర్ తీసుకొని మంచిగా ఇడ్లీలు చేసుకోవడం, దోశలాగా చేసుకోవడం, లేదంటే జావలాగా చేసుకోవడం, అందులో కొద్ది నువ్వులు, కొద్దిగా సోంపు వేసుకొని తీసుకుంటే ఇంకా డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మధ్యాహ్నం పూట రెడ్ రైస్ దొరుకుతుంది, డయాబెటిక్ కి మంచి కంట్రోలింగ్. నేను ఏ టైప్ ఆఫ్ డయాబెటిక్ వాళ్ళు వచ్చినా నవారా రైస్, రెడ్ రైస్ ని మంచిగా వైట్ రైస్లు ఇవన్నీ ఆపేసి నవారా రైస్ తీసుకోండి, షుగర్ని ఇమ్మీడియట్ కంట్రోల్ చేసుకోవచ్చు అంటుంటాను. అలా నవారా రైస్ ని వండే విధానం మార్చుకోవాలి. ఒక టీ కప్ అంత రైస్ లో 4 గ్లాసులు అంత వాటర్ వేసి ఒక 4 గంటల ముందే మనం నానబెట్టుకున్నాం అనుకోండి, తినడానికి వైట్ రైస్ లా కూడా, వైట్ రైస్ కంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. దాంట్లో ఎక్కువ మోతాదులో కర్రీ పెట్టుకొని తినడం, అలా చేసుకుంటే కూడా మీకు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ లో డయాబెటిక్ కంట్రోల్ అవ్వడానికి రెడ్ రైస్, నవారా రైస్ బాగా యూజ్ అవుతుంది. ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత జొన్న రొట్టె కానీ, రాగి రొట్టె కానీ, రాగి దోశ కానీ చేసుకుంటే, అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ మెరాకిల్ డయాబెటిక్ టీ తీసుకోవడం వల్ల మీకు షుగర్ కంట్రోల్ అవుతుంది 100%. అండ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మీకు ఎన్నో సిమ్టమ్స్ కంట్రోల్ అయిపోయి విత్ ఇన్ 1 month లో మీ ఫాస్ట్ డయాబెటిక్ లెవెల్స్ చూసుకోండి, పోస్ట్ డయాబెటిక్ లెవెల్స్ చూసుకోండి, చాలా మెరాకిల్ రిజల్ట్స్ చూస్తారు మీరు. దాంతోపాటు యోగా కూడా రెగ్యులర్ గా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మాత్రం మీకు టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు అండ్ స్పెషల్లీ తొందరగా రిజల్ట్స్ చూడగలుగుతారు. అండ్ ఇంకొకటి చెప్తున్నానండి, దానిమ్మకాయ. ఈ దానిమ్మకాయలో ఉన్న స్పెషల్ థింగ్ ఏంటంటే బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఏ అండ్ మోర్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ ని కలిగి, అండ్ డయాబెటిక్ వాళ్ళు ప్రతిరోజు ఒక పావు విత్తనాలు అంత తీసుకొని, ఒక కప్ అంత తీసుకొని రెగ్యులర్ గా తినండి. చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, డయాబెటిక్ వాళ్ళు ఏం తినాలి, ఏం తినకూడదు, ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి. దానిమ్మకాయ రెగ్యులర్ గా తీసుకోండి. డయాబెటిక్ తో పాటు డయాబెటిక్ వల్ల వచ్చే నరాల బలహీనత, డయాబెటిక్ వచ్చే తిమిర్లు, డయాబెటిక్ వల్ల వచ్చే అరికాలలో మంటలు, పగుళ్ళు ఇవన్నీ కంట్రోల్ అయిపోయి నిద్రలేమి సమస్యకు కూడా చెక్కు పెట్టే బెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది దానిమ్మకాయ. దానిమ్మకాయని రెగ్యులర్ గా తీసుకోండి, డయాబెటిక్ ని కంట్రోల్ చేసుకోండి చెప్తున్నాను. బెస్ట్ అండ్ మెరాకిల్ డయాబెటిక్ టీ ఇప్పుడు నేను చేసింది, అండ్ బెస్ట్ ఫ్రూట్ డయాబెటిక్ ని కంట్రోల్ చేసే దాంట్లో మన దానిమ్మకాయ. సో ఈ టీని మనం ఇలా ప్రిపేర్ చేసేసుకొని దీన్ని మనం ఇలాగ ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేడైంది కదా, 2 to 3 minutes చాలండి. ఇలా మరిగించిన దాన్ని 2 to 3 minutes మరిగిస్తే సరిపోతుందండి. ఇలా బెండకాయ వేసాం కాబట్టి కొద్దిగా జిగురుగా ఉంటుంది వాటర్. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటర్ని మంచిగా ప్రతిరోజు, ఒకవేళ అధికంగా బరువు ఉంటే బరువు లాస్ అవుతారు, అండ్ హెయిర్ ఫాల్ ఉంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోతుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, మనం ప్రత్యేకంగా చేసింది ఎందుకు వీడియో, డయాబెటిక్ కంట్రోల్కి. డయాబెటిక్ కంట్రోల్ కూడా మంచిగా అవుతుందండి. బెస్ట్ మెరాకిల్ డీటాక్స్ లో డయాబెటీస్ టీ అంటారు దీన్ని. సో డయాబెటీస్ మెరాకిల్ టీ అంటారు దీన్ని. సో ఇది రెగ్యులర్ గా తీసుకుంటే ఒకటే టీ ఎన్నో రకాల బరువును తగ్గించడానికి, నరాల బలహీనతను తగ్గించడానికి, బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ప్రాపర్ గా ఉండడం వల్ల మనకి బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ పోవడానికి, అండ్ స్పెషల్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం, నిద్రలేమి సమస్య కూడా బెస్ట్ చెక్ పెట్టే వాటర్లో
ఈ బెస్ట్ మెరాకిల్ టీ, డయాబెటిక్ టీ తీసుకోండి, హెల్దీగా కంట్రోల్ చేసుకోండి. దాంతోపాటు నేను యోగాసనాస్ 1 అవర్ చేసుకోవాలి కంపల్సరీ. నేను ప్రీవియస్ పీరియడ్స్లో టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి, టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి ఎలాంటి ఆసనాస్ చేయాలో కూడా నేను చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. లేదంటే మీకు తెలిసిన ఆసనాస్ కొన్ని చేసుకుంటూ మార్నింగ్ ఈ డైట్ని ఫాలో అవుతే మాత్రం తొందరగా మీ డయాబెటిక్ కంట్రోల్ చేసుకోండి. అండ్ హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమిల, సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము తెలుసుకునే సబ్జెక్ట్ వచ్చేసి కీళ్ళ వాతము, మోకాళ్ళ నొప్పులు, వీటి గురించి తెలుసుకుందాము. అసలు మోకాళ్ళ నొప్పులు అంటే ఏంటి అంటే దాన్ని ఆర్థరైటిస్ అంటాము. ముందుగా అసలు ఆర్థరైటిస్ అనేది ఏంటి తెలుసుకోవాలి అంటే, మనం లాటిన్ భాషలో ఆర్థ్ర అంటే ఎముకల్ని, బోన్స్ని, దాన్ని ఆర్థో అంటాము. దానికి వచ్చే వాపునే అదే ఐటిస్, ఇన్ఫ్లమేషన్ని ఆర్థరైటిస్ అంటాము. అంటే ఇవి జనరల్గా ఏంటంటే ఎక్కడైతే 2 జాయింట్స్ ఎముకల కలయిక ఉంటుందో అక్కడ అరిగిపోయి వాపులాగా వచ్చి అక్కడ ఉండే మృదులాస్థి అంటే కండరాలు, వాటిలో ఉండే నరాలు అన్నీ కూడా ఒత్తిడికి లోనై వాపులాగా వస్తే దాన్నే ఆర్థరైటిస్ అంటాం. ఇవి చాలా రకాలుగా ఉంటాయి. బట్ మనం జనరల్గా చూసేది, పేషెంట్స్ ఎక్కువ సఫర్ అయ్యేది ఏంటంటే, ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, అలానే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాము, గౌటీ ఆర్థరైటిస్ అంటాము. సో వీటి గురించి మనం తెలుసుకుందాము. అసలు ముందుగా డాక్టర్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే చెప్పాం కదా, ఎముకల్లో వచ్చే వాపుని అంటాము. దాన్ని గుర్తించడం ఎలా, ఎవరికి వస్తుంది అంటే, దీంట్లో ముందుగా చూసుకుంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే ఇది ఒక ఏజ్ వల్ల, వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళల్లో, ఏజ్ 50-60 ఇయర్స్ వాళ్ళల్లో జనరల్గా చూస్తుంటాం. దీంట్లో ఏమవుతుంది ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో, ఎస్పెషల్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏజ్ వల్ల మన బాడీ బియరింగ్ జాయింట్స్ అంటాం. అంటే మోకాళ్ళు కానివ్వండి, హిప్ జాయింట్స్ కానివ్వండి, అట్లానే స్పైన్ కానీ, వీటి మీద, అలానే మన కీళ్ళు కూడా అంటే యాంకిల్ జాయింట్స్, ఇవన్నీ కూడా బరువు, మన శరీర బరువుని మోసేవి కాబట్టి వీటిలో ఏజ్ వల్ల, అధిక బరువు వల్ల రాపిడికి గురై అరుగుతూ ఉంటాయి. అయితే ఇంకోటి రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇది ఏజ్తో సంబంధం లేకుండా బ్లడ్లో మన బాడీయే మన మంచి కణాలని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇది జెనెటిక్గా ఉంటుంది, కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా జరుగుతుంది. ఏజ్తో సంబంధం లేకుండా చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాము. దీన్నే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాము. అలానే గౌటీ ఆర్థరైటిస్ అంటే యూరిన్లో నుంచి, మన బాడీలోంచి వెళ్ళిపోవాల్సిన యూరిక్ యాసిడ్ ఏదైతే ఉందో అవి రాళ్ళలాగా తయారయ్యి, ఎస్పెషల్లీ బొటన్ వేలు దగ్గర క్లాగ్ అవ్వడము, అలాంటి యూరిక్ యాసిడ్ ఇవన్నీ చూస్తుంటాము. అలానే యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాము. అంటే మనం చూస్తుంటాం యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే వెదురు బొంగు ఎలా ఉంటుందో అలా స్పైన్, వెన్నుపూస అంతా కూడా ఫ్యూజ్ అయిపోయి ఒకదానికొకటి అతుక్కుపోయి కొంచెం కూడా అంటే ఏదైనా తిరిగి చూడాలన్నా, మనిషి మొత్తం బాడీ అంతా, మెడ తిరిపి చూడాలన్నా కానీ మొత్తం బాడీ అంతా తిరిగి చూస్తుంటారు. అదే యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాం. అలానే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఈ సోరియాసిస్ అనేది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దాంట్లో HLA-B27 పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో ఆర్థరైటిక్ కండిషన్ కూడా చూస్తుంటాం. అంటే ఎముకల మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది కనబడుతూ ఉంటుంది. సో మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకునేది ఈ ఆస్టియో ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాము. ఆస్టియో ఆర్థరైటిస్ ఎలా గుర్తించడం ఎలా, దాని లక్షణాలు ఏంటి అంటే, ఫస్ట్గా చూస్తే ఏంటంటే, దీనికి ఏదో ఎక్స్రేలే అవన్నీ కంపల్సరీ కాదు. మనం చేసే మన రోజువారీ కార్యక్రమాల్లో కూడా ఇబ్బంది కలిగినప్పుడు, అంటే ముందు దీనికి 2, ఒకటి ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే మనం దాన్ని తొందరగా, అంటే దాన్ని కార్టిలేజ్ అనేది ఏదైతే 2 జాయింట్స్ మధ్యలో ఉంటుందో అది కుషన్ లాగా పనిచేస్తుంటుంది. అది అరిగిపోకుండా ఎర్లీ స్టేజ్లో గుర్తించగలిగితే దీన్ని మంచిగా అక్కడే మెయింటైన్ చేయగలుగుతాం. ఇంకా లేటర్ స్టేజెస్లో 3rd, 4th స్టేజ్లో వచ్చిన వాళ్ళని ఏంటంటే, అలాంటి వాళ్ళకి సర్జరీ అనేది అడ్వైజ్ అవుతుంది. అంటే ఏ మెడిసిన్స్, ఏ ట్రీట్మెంట్స్ పనిచేయనప్పుడు శల్య చికిత్సస్ అనేది అడ్వైజ్ చేస్తాం. బట్ మనకి జనరల్గా చాలా హింట్స్ ఇస్తుంది, మన శరీరం చాలా మనకి చెప్తూ ఉంటుంది. అది ఎలా అంటే, నొప్పి ఒకటేనే కాకుండా మనం చేసే పనులు, అంటే కొంచెం దూరం మనం లేచి నడిచి వెళ్ళాలన్నా అబ్బా నాతో అవ్వట్లేదు, లేకపోతే కుంటినట్టు అవ్వడము, కాలు ఎత్తు అంటే తీసి కాలు పెట్టడంలో కూడా చాలా ఇబ్బంది అవ్వడము. దీని లక్షణం మెయిన్గా ఏంటంటే స్టిఫ్నెస్ అంటాం. ఇది ఎక్కువ ఎఫెక్ట్ పడేది మోకాళ్ళల్లో. ఈ మోకాళ్ళలో ఏంటంటే మనకి చూసుకుంటే, దాని స్ట్రక్చర్ చూసుకుంటే, మన ఈ 2 ఎముకల మధ్యలో నేను ఇంతకుముందు చెప్పినట్టు కార్టిలేజ్ అంటాం. అది కుషన్ లాగా, దాంట్లో సైనోల్ ఫ్లూయిడ్ అంటే ల్యూబ్రికెంట్ అనేది ఉంటుంది. ఇది మన మూమెంట్స్ని ఫ్రీగా ఉంచి మన యాక్టివిటీస్ అన్నిటినీ రెగ్యులర్గా చేయడానికి వీలవుతుంది. ఎప్పుడైతే ఈ సైనోవెల్ ఫ్లూయిడ్ అనేది, ఆ లిక్విడ్ అనేది డ్రై అప్ అయిపోయి ఆ కార్టిలేజ్ రప్చర్ అవుతుందో, అప్పుడు ఒక ఎముకకి ఇంకో ఎముక రాపిడి జరిగి
అక్కడ నడవలేని పరిస్థితి కూడా వస్తుంది. దీన్నే ఆయుర్వేద భాషలో చెప్పాలంటే వాతం కింద చూస్తాము. అంటే మీరు చాలా మటుకు వినే ఉంటారు, వాతం చేసింది అంటే దాన్నే సంధివాతం. ఒక జాయింట్లో ఈ వాతం పెరిగిపోవడం అంటే బాగా డ్రైనేజ్ పెరిగిపోవటం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఎముకకు ఒకటి రాసుకోవటము, వీటితో పాటు అక్కడ ఉండే కండరాలు ఏవైతే పోషణ ఇచ్చి మూమెంట్కి ఉంటాయో కండరాలు వీక్ అయిపోవటము, నరాలు దెబ్బతినడం అనేవి చూస్తుంటాం. మరి ఇది ఒకటే లక్షణమా అంటే దానికి మెయిన్గా వచ్చేది పెయిన్ కూడా అంటాం. అంటే నొప్పితో పాటు వాపు, కొంచెం కాలు ముందుకి వెనకన్నా సౌండ్స్ లాంటిది, కూర్చొని లేవలేకపోవటం, ఇవన్నీ చూస్తుంటాం. అండ్ మా దగ్గరికి ఎప్పుడైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళు నడకను చూసినప్పుడే మనకు ఒక అర్థం అవుతుంది. అంటే బో షేప్ ఉండడము, ఒక కాలు పైకెత్తి నడవటము, ఇవన్నీ కూడా ఆర్థరైటిస్ లక్షణాలు. ఇవి కాకుండా మనకి ఇంకా తెలుసుకోవాలి వీటి గురించి అంటే ఇప్పుడు మనకు రెగ్యులర్ ఈజీగా దొరికే మోడర్న్ టెక్నాలజీ ఎక్స్రేస్ చూడగానే మనకు తెలిసిపోతుంది. అయితే ఇది ఎవరికి వస్తుంది, ఎవరైతే అధిక బరువు ఉంటారు, ఏజ్డ్ పర్సన్స్ అని నేను మాటికి ఎందుకు చెప్తున్నానంటే పాపం ఏజ్డ్ పర్సన్స్లో ఈ నొప్పి దీనివల్ల ఏంటంటే వాళ్ళు పెయిన్ కిల్లర్స్కి అలవాటు పడిపోయి ఉంటారు. అంటే నొప్పి వేసుకుంటే కాస్త తగ్గుతుంది, మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం అంటారు. దీనివల్ల మనందరికీ తెలిసిందే నొప్పి గోళీల వల్ల, స్టిరాయిడ్స్ వల్ల ఇతరత్ర కాంప్లికేషన్స్ అన్నీ చూస్తూ ఉంటాము. సో అందుకని అంటే ఈజీగా ఆయుర్వేదంలో దీన్ని మనం కంట్రోల్ చేసి మేనేజ్ చేసే వాటిని, దాని గురించి సరైన అవగాహన లేక, నాలెడ్జ్ లేక మనము ఏదో స్టిరాయిడ్సో పెయిన్ కిల్లర్సో వాడేసి ఆ 6 hours 1 day గురించి ఆలోచించుకుంటే రాను ఇంకా కాంప్లికేషన్స్ అరైజ్ అవుతుంటాయి. సో అందుకనే ఎప్పుడైతే నేను చెప్పినట్టు మన కొంచెం వర్క్లో ఇబ్బంది అవుతుంది, వాతం చేసింది అని మనకు అనిపించినప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుని కలిస్తే మీ తత్వాన్ని బట్టి వాతం వల్ల ఏం జరుగుతుంది, మీకు పథ్యం వల్ల, డైట్ వల్ల కూడా కొన్నిసార్లు చాలా ఉపయోగం ఉంటుంది. ఎలా అంటే వాతం చేసే ఫుడ్స్ లైక్ వంకాయ అని కానివ్వండి, పెరుగు అని కానివ్వండి, లేకపోతే చల్లగాలికి వెళ్ళటము, ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడము, బాసిట్ పట్టు అంటాము అది వేసుకొని కూర్చోవడము, ఎక్కువ బరువులు ఎత్తడము, ఇవన్నిటినీ ఒక పద్ధతి ప్రకారము మన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేస్తూ మేము ఆయుర్వేదంలో చెప్పిన పద్ధతులు, దానికి సింపుల్గా అంటాము, మనకి ఇంట్లో దొరికే నువ్వుల నూనెని కొంచెం కర్పూరం వేసి మరగబెట్టుకొని కొంచెం వేడి చేసి ఎక్కడైతే ఈ నొప్పి వాపు ఉంటుందో అప్లై చేయటం వల్ల వ్యాసో డైలేషన్ అంటాం. అంటే రక్త ప్రసరణ అనేది ఫ్రీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ అక్కడ జరగాల్సిన డ్యామేజ్ అనేది స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే హాల్ట్ చేయగలిగితే ఉంటాము. అలానే లోపల కూడా మనం ఏంటి ఈ వాతాన్ని కట్టడి చేయటము, మనం జనరల్గా వింటాము కాల్షియం తగ్గిపోయిందని, మినరల్స్ తగ్గిపోయాయని, అవన్నీ కూడా మనకు ఫుడ్ ద్వారానే మనకి లభిస్తాయి. కానీ అది అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది, దాన్నే వాతం అంటాము. సో ఎందుకు అబ్జార్ప్షన్ తగ్గిపోయింది అన్న దానికి ఆయుర్వేదంలో దానికి చక్కటి ఔషధాలు ఉంటాయి. లైక్ ఫుడ్లో కూడా మునగాకు లాంటిది తీసుకోమనడం కానివ్వండి, పప్పుల్లో వాటిలో వేసుకొని, ఆవు నెయ్యిని, అలానే మనకి పిప్పలి అంటాము, ఇది వాతాన్ని చాలా మంచిగా కట్టడి చేయడంలో ఈ పిప్పలి అనేది కూడా యూజ్ అవుతుంది. బాడీని హైడ్రేటెడ్గా ఉంచడము, ఇలాంటివి డైట్లో చేస్తూనే నేను ఇంతకుముందు చెప్పిన కొన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేసుకుంటూ నార్మల్ వెయిట్ని మెయింటైన్ చేసుకుంటే మనం దీన్ని మేనేజ్ చేయగలుగుతాం. ఇవన్నీ చేసినా లేదు డాక్టర్ గారు చాలా పెయిన్ఫుల్గా ఉంది, మరి సర్జరీ ఒకటే ఆప్షన్ అంటే సర్టన్లీ నాట్ అని చెప్తాం. ఎందుకంటే కొన్ని స్టేజెస్ వరకు మనము దీన్ని మేనేజ్మెంట్ అంటే మెడికల్ మేనేజ్మెంట్ అవి కూడా కాకపోతే ఆయుర్వేదంలో పంచకర్మలో పూర్వకర్మాస్ అంటాము. దాంట్లో జాను బస్తి, జాను అంటేనే మోకాల్ని, దీనికి పిండి లాంటిది కొన్ని మెడిసిన్స్తో అప్లై చేసి ధారలాగా వేయటం వల్ల ఈ కండరాలకి కావాల్సినంత పోషణ, ఆక్సిజనేషన్, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మొబిలిటీ పెరుగుతుంది. అంటే ఒక 5 సంవత్సరాల్లో జరగాల్సిన డ్యామేజ్ మనం కొంచెము స్లో అవాయిడ్ చేసి 10-15 years వరకు మేనేజ్, ఎటువంటి నొప్పి గోళీలు లేకుండా, ఎటువంటి మన లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ కాకుండా మేనేజ్ చేయగలుగుతాం. అప్పటికి కొన్ని ఔషధాలు అవసరం అనుకున్నప్పుడు ఆయుర్వేదంలో కొంచెం ఓపికగా వాడుకోగలిగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని గుగ్గులు అంటాము, యోగరాజ గుగ్గులు అని కానివ్వండి, నిర్గుండి అది కషాయం కానీ ఇలాంటివి సజెస్ట్ చేస్తుంటాం. మరి ఇంట్లో మనం ఏం చేసుకోగలుగుతాము ఎర్లీ స్టేజ్ అంటే నేను చెప్పినట్టు కొంచెం తైల అభ్యంగనాలు చేయటము, ఆవు నెయ్యి తీసుకోవడము, అలానే మనకి వావిలాకు మనకి దొరుకుతూనే ఉంటాయి, వావిలాకు కానీ ఆముదం కానీ, వీటిని కొంచెం వేడి నీళ్ళల్లో బాయిల్ చేసుకొని స్నానం చేసేప్పుడు మోకాళ్ళ మీద కానీ ఎక్కడైతే జాయింట్స్ పెయిన్ ఉంటుందో అక్కడ అప్లై చేయటం వల్ల కండరాలలో ఉండాల్సిన ఆ స్టిఫ్నెస్ అంతా రిలీవ్ అయ్యి కొంచెం ఫ్రీనెస్ పెరుగుతుంది. అలానే నేను చెప్పినట్టు ఇవన్నీ వర్కౌట్ కాకపోతే ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది తప్పకుండా మీరు అవైల్ చేసుకోగలిగితే ఇది సివియారిటీ కాకుండా, ఒకవేళ అయినా కాంప్లికేషన్స్ కాకుండా మనం అవాయిడ్ చేయగలిగిన వాళ్ళం అవుతాము. ఇంకా వీటి గురించి తెలుసుకుంటే మీరు నా క్లినిక్స్లో వచ్చి నన్ను ఐదర్ నాగోల్లో కానీ కుకట్పల్లిలో కానీ ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ చేయొచ్చు. నా నంబర్ 7658909501.
And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.